హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఆపరేషన్ అనేది పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో ఇనిషియల్ జర్నీ అనేది ఓపీడీలో వచ్చి వాళ్ళు కలవడము, వాళ్ళ ఇబ్బందులు చెప్పడము టిల్ ద ఆపరేషన్, ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంటాం. ఈ జర్నీలోని ఫస్ట్ వాళ్ళు ఓపీడీకి వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఏంటి, దేనికోసం వచ్చారు, ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ చూస్తాం. సో అది గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, హర్నియా అవ్వచ్చు, ఏదైనా కారణం సర్జరీ సంబంధించి ఉండొచ్చు. సో ఫస్ట్ మనం సర్జరీ వాళ్ళ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ప్రకారంగా మనం ఏమైనా టెస్ట్లు అవసరం అయితే చేస్తాం. కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరం ఉంటుంది, కొంతమంది సిటీ స్కాన్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉండొచ్చు. సో దీన్ని ప్రీ ఆపరేటివ్ లో ఇన్వెస్టిగేషన్ అంటాం. అంటే ఈ టెస్ట్లు చేయడం వల్ల నిజంగా ఆ పేషెంట్ కి ఆ ఇబ్బంది ఉన్నదా, ఆ ఇబ్బంది ఉంటే ఏ ఆపరేషన్ చేస్తే బెస్ట్ అని నిర్ణయించడానికి. ఒక్కసారి మనం టెస్ట్లు చేసి ఆ పేషెంట్ కి ఈ ఆపరేషన్ అవసరం అని మనం డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది పేషెంట్ ని కౌన్సిల్ చేస్తాం. అంటే తనకున్న ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బందికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ప్రతి దానికి కూడా ఆప్షన్స్ అనేది ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ విధానాల్లోని 1, 2, 3 అని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కొన్నిటికి మెడిసిన్స్ తగ్గొచ్చు, కొన్నిటికి ఆపరేషన్ అవసరం ఉండొచ్చు, కొన్నిటికి వెంటనే చేయవలసి ఉంటుంది, కొన్నేమో వాగి చేయొచ్చు, కొన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాగ చాలా వేరియేషన్స్ ఉంటాయి, అన్ని ఒకే రాగా ఉంటాయి. సో స్టేజ్ వచ్చినప్పుడు పేషెంట్ తో మాట్లాడి మీకు ఈ ఇష్యూ ఉన్నది, ఈ ఇష్యూ ఉండడం వల్ల ఇది చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుందని చెప్తాం. దట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటాం. అంటే ఆ ఇబ్బందికి ఏది చేస్తే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఇనిషియల్గా డయాగ్నోస్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ అయిన తర్వాత పేషెంట్ని మళ్ళీ అడుగుతాం, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలా, లేకపోతే ఇంకేమైనా మీరు వేరే విధానంగా అయినా లేకపోతే ఎలాగైనా ఆలోచిస్తున్నారని అడుగుతాం. ఎందుకంటే కొన్నిసార్లు పేషెంట్ ఫస్ట్ టైం చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు డౌట్స్ ఉంటాయి. అంటే ఎందుకు వచ్చింది, లేకపోతే ఎలా చేస్తారు ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసిందని కౌన్సిలింగ్ అంటాం. ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనేది ప్రీ ఆపరేటివ్ వర్కప్ ఉంటుంది. ఈ ప్రీ ఆపరేటివ్ వర్కప్ లో పేషెంట్ అనేది ఫస్ట్ డేట్ అనేది సర్జరీ అనేది డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడు చేయించుకోవాలనేది డిసైడ్ అవుతారు. ఎప్పుడు చేయించుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఆపరేషన్ సంబంధించిన టెస్టులు చేస్తాం. అన్ని ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంటే అది పేషెంట్ కున్న క్రోనిక్ డిసీజెస్ అయినా, అంటే చాలా షుగర్, బీపీ అట్లాంటి వ్యాధులు ఉన్న దాని ప్రకారంగా పేషెంట్ వయసు బట్టి కొన్ని టెస్ట్లు అనేది చేస్తాం. అది చేయడం వల్ల పేషెంట్ కి ఏమైనా రక్తం తక్కువ ఉన్నా, కిడ్నీ ఇబ్బందులు ఉన్నా, లేకపోతే గుండె ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా బయటపడడానికి చేస్తాం. అవేవి లేవన్న తర్వాత ఒకసారి ఆ పేషెంట్ మనం ఎనస్థీసియా డాక్టర్ చూస్తాం. ఎనస్థీసియా డాక్టర్ ఎందుకు చూస్తారంటే ఈ ఆపరేషన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విభాగం ఏమంటే మత్తు ఇచ్చే విభాగం. సో ఆ మత్తు డాక్టర్ చూసి వాళ్ళు ఓకే పర్లేదు, ఈ పేషెంట్ మత్తు ఇచ్చిన తర్వాత రికవరీ ఛాన్సెస్ మంచిగా ఉంటుంది అని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం సర్జరీకి అనేది పోస్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద జర్నీ. అంటే ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ ముందు మనం పేషెంట్ వచ్చిన కాడి నుంచి ఆపరేషన్ టేబుల్ తీసుకెళ్లే దగ్గర మనకి వచ్చిన పేషెంట్ జర్నీ అనేది ఇది ఉంటుంది.